like, share and subscribe Sneha TV. పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలి. సిఐటియు డిమాండ్. అనకాపల్లి జిల్లాలోని పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీఐఐసి మరమ్మతులకు గురైన మోటార్ రిపేరింగ్ చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఏపీఐఐసి అధికారులు నిర్లక్ష్యం, రామ్కి యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరించడం వలన పరిశ్రమలకు నీటి కష్టాలు ఏర్పడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రి కనీస మౌలిక సదుపాయాలు, నీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం అన్యాయం అన్నారు. పరిశ్రమలో ఒకవైపు నీరు లేక మూతపడుతున్నాయి అన్నారు. రామ్కి యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఏపీఐసి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నీటి సరఫరా అనేటువంటిది పోయింది. స్టాండ్ బై ఇంకో మోటార్లు పెట్టుకొని కనీసం నీటి సరఫరాకి అంతరాయం కలగకుండా చూడవలసినటువంటి ఏపీఐసి నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. అందుకని ఇప్పటికైనా సరే ఫార్మా పరిశ్రమలు నీటి సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. చంద్రబాబు నాయుడు అన్నీ జోక్యం చేసుకోవాలి. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పరిశ్రమలు మూతవేత దిశగా ప్రయాణిస్తే కార్మికుల యొక్క పన్నులు కోల్పోతారు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నీటి సరఫరా చేయలేనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఏపీఐసి అధికార యంత్రాంగం మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తాం. Please like, share and subscribe Sneha TV. పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలి. సిఐటియు డిమాండ్. అనకాపల్లి జిల్లాలోని పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీఐఐసి మరమ్మతులకు గురైన మోటార్ రిపేరింగ్ చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఏపీఐఐసి అధికారులు నిర్లక్ష్యం, రామ్కి యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరించడం వలన పరిశ్రమలకు నీటి కష్టాలు ఏర్పడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రి కనీస మౌలిక సదుపాయాలు, నీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం అన్యాయం అన్నారు. పరిశ్రమలో ఒకవైపు నీరు లేక మూతపడుతున్నాయి అన్నారు. రామ్కి యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఏపీఐసి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నీటి సరఫరా అనేటువంటిది పోయింది. స్టాండ్ బై ఇంకో మోటార్లు పెట్టుకొని కనీసం నీటి సరఫరాకి అంతరాయం కలగకుండా చూడవలసినటువంటి ఏపీఐసి నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. అందుకని ఇప్పటికైనా సరే ఫార్మా పరిశ్రమలు నీటి సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. చంద్రబాబు నాయుడు అన్నీ జోక్యం చేసుకోవాలి. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పరిశ్రమలు మూతవేత దిశగా ప్రయాణిస్తే కార్మికుల యొక్క పన్నులు కోల్పోతారు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నీటి సరఫరా చేయలేనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఏపీఐసి అధికార యంత్రాంగం మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తాం. Please like, share and subscribe Sneha TV. పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలి. సిఐటియు డిమాండ్. అనకాపల్లి జిల్లాలోని పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీఐఐసి మరమ్మతులకు గురైన మోటార్ రిపేరింగ్ చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఏపీఐఐసి అధికారులు నిర్లక్ష్యం, రామ్కి యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరించడం వలన పరిశ్రమలకు నీటి కష్టాలు ఏర్పడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రి కనీస మౌలిక సదుపాయాలు, నీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం అన్యాయం అన్నారు. పరిశ్రమలో ఒకవైపు నీరు లేక మూతపడుతున్నాయి అన్నారు. రామ్కి యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఏపీఐసి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నీటి సరఫరా అనేటువంటిది పోయింది. స్టాండ్ బై ఇంకో మోటార్లు పెట్టుకొని కనీసం నీటి సరఫరాకి అంతరాయం కలగకుండా చూడవలసినటువంటి ఏపీఐసి నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. అందుకని ఇప్పటికైనా సరే ఫార్మా పరిశ్రమలు నీటి సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. చంద్రబాబు నాయుడు అన్నీ జోక్యం చేసుకోవాలి. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పరిశ్రమలు మూతవేత దిశగా ప్రయాణిస్తే కార్మికుల యొక్క పన్నులు కోల్పోతారు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నీటి సరఫరా చేయలేనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఏపీఐసి అధికార యంత్రాంగం మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తాం.
Please like, share and subscribe Sneha TV. పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలి. సిఐటియు డిమాండ్ అనకాపల్లి జిల్లాల్లోని పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీఐఐసి మరమ్మతులు గురైన మోటార్ రిపేరింగ్ చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఏపీఐఐసి అధికారులు నిర్లక్ష్యం, రామ్కి యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరించడం వలన పరిశ్రమలకు నీటి కష్టాలు ఏర్పడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రి కనీస మౌలిక సదుపాయాలు, నీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం అన్యాయం అన్నారు. పరిశ్రమలో ఒకవైపు నీరు లేక మూతపడుతున్నాయి అన్నారు. రామ్కి యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఏపీఐసి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నీటి సరఫరా అనేటువంటిది పోయింది. స్టాండ్ బై ఇంకో మోటార్లు పెట్టుకొని కనీసం నీటి సరఫరాకి అంతరాయం కలగకుండా చూడవలసినటువంటి ఏపీఐసి నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడతా ఉంది. అందుకని ఇప్పటికైనా సరే ఫార్మా పరిశ్రమలు నీటి సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. చంద్రబాబు నాయుడు అన్నీ జోక్యం చేసుకోవాలి. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పరిశ్రమలు మూతవేత దిశగా ప్రయాణిస్తే కార్మికుల యొక్క పన్నులు కోల్పోతారు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నీటి సరఫరా చేయలేనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఏపీఐసి అధికార యంత్రాంగం మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తాం. Please like, share and subscribe Sneha TV. పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలి. సిఐటియు డిమాండ్ అనకాపల్లి జిల్లాల్లోని పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీఐఐసి మరమ్మతులు గురైన మోటార్ రిపేరింగ్ చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఏపీఐఐసి అధికారులు నిర్లక్ష్యం, రామ్కి యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరించడం వలన పరిశ్రమలకు నీటి కష్టాలు ఏర్పడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రి కనీస మౌలిక సదుపాయాలు, నీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం అన్యాయం అన్నారు. పరిశ్రమలో ఒకవైపు నీరు లేక మూతపడుతున్నాయి అన్నారు. రామ్కి యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఏపీఐసి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నీటి సరఫరా అనేటువంటిది పోయింది. స్టాండ్ బై ఇంకో మోటార్లు పెట్టుకొని కనీసం నీటి సరఫరాకి అంతరాయం కలగకుండా చూడవలసినటువంటి ఏపీఐసి నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడతా ఉంది. అందుకని ఇప్పటికైనా సరే ఫార్మా పరిశ్రమలు నీటి సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. చంద్రబాబు నాయుడు అన్నీ జోక్యం చేసుకోవాలి. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పరిశ్రమలు మూతవేత దిశగా ప్రయాణిస్తే కార్మికుల యొక్క పన్నులు కోల్పోతారు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నీటి సరఫరా చేయలేనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఏపీఐసి అధికార యంత్రాంగం మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తాం. Please like, share and subscribe Sneha TV.